ఆగస్టు 2వ తేదీ ఎప్పుడొస్తుందా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురుచూస్తున్నారు. అసలే వారు గతేడాది అన్నదాత సుఖీభవ పథకాన్ని పొందలేదు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే సగమైపోయింది. వర్షాకాలం కూడా వచ్చేసింది. ఇప్పటికీ ఆ పథకం అమలు కాకపోతే ఎలా అని రైతులు ఎదురుచూస్తుండగా ఆగస్టు 2న దీన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అదే రోజున కేంద్రం నుంచి పీఎం కిసాన్ అమలు కాబోతోంది. అందుకే అదే రోజున తాము ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఆగస్టు 2న పీఎం కిసాన్ పథకం కింద రైతుల అకౌంట్లలో 2,000 రూపాయలు జమ అవుతాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 జమ అవుతాయి. అంటే మొత్తం 7,000 అవుతాయి. ఈ డబ్బు జమ అయిందో లేదో ఆగస్టు 2నే రైతులు చెక్ చేసుకోవాలి. డబ్బు రాకపోతే మర్నాడే బ్యాంకుకు వెళ్లి అడిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆగస్టు 3 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఆగస్టు 4న బ్యాంకులకు వెళ్లి మనీ ఎందుకు జమ కాలేదో ప్రశ్నించవచ్చు. అన్నదాత సుఖీభవ డబ్బు ఎట్టి పరిస్థితుల్లో అకౌంట్లో జమ అవ్వాలంటే రైతులు ముందుగా ఒక పని చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద లబ్ధిదారుల పేర్లను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచింది. లబ్ధిదారులైన రైతులు సచివాలయానికి వెళ్లి అర్హుల జాబితాలో తమ పేరుందో లేదో చెక్ చేసుకోవాలి. పేరుంటే మనీ ఖచ్చితంగా వస్తాయి. లేకపోతే పేరును జాబితాలో చేర్చుకోవడానికి ఏం చేయాలనే ప్రక్రియపై ఫోకస్ పెట్టాలి. జాబితాలో పేరు లేదంటే దాని అర్థం ఆ రైతులు ఈకేవైసీ బయోమెట్రిక్ పూర్తి చేయలేదనుకోవాలి. రైతులు ఆ పనిని పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందుకోసం రైతులు సచివాలయంలో వివరాలు కోరవచ్చు. సచివాలయ ఉద్యోగులు స్వయంగా ఈకేవైసీ చేయించగలరు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ వెళ్లి అక్కడ కూడా చేయించుకోవచ్చు. ఈ వెబ్సైట్లో కుడివైపున మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రంలోనూ చేసుకోవచ్చు. అర్హులైన రైతుల పేర్లను ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఎందుకంటే జాబితాలో పేర్లు లేని రైతులు తమ పేరును నమోదు చేయించుకుంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఆగస్టు 2న అసలైన అధికారిక పేర్ల జాబితాను విడుదల చేస్తుంది. అది ఫైనల్. ఆ తర్వాత మళ్లీ కొత్త జాబితా ఉండదు. అది విడుదలవ్వడానికి మనకు ఇవాళ రేపు మాత్రమే టైం ఉంది. రైతులు దీన్ని వదులుకోవద్దు. మీ పేరు నమోదైతే 2026 మార్చి 31 లోపు రైతులకు ఏపీ ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు వస్తాయి. పేరు లేకపోతే ఆ డబ్బు కోల్పోయినట్లే. ఏపీలో ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైపోయింది. వర్షాలు కూడా పడ్డాయి. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన పీఎం కిసాన్ ఈసారి నెలపాటు ఆలస్యమైంది. అందువల్ల అన్నదాత సుఖీభవ పథకం కూడా నెల ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఆగస్టు 2న పడే డబ్బుతో రైతులు విత్తనాలు, యూరియా, ఎరువులు, పురుగుల మందులు కొనుక్కోవచ్చు. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.